కల్చర్ ఇప్పుడు విజయవాడ కూడా పాకింది. ఇక్కడ హ్యాపీ సండే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అంతా కలిసి రోడ్లపై డ్యాన్సులు, ఎక్సర్సైజులు చేస్తున్నారు. విజయవాడ నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల తొలి ఆదివారం హ్యాపీ సండే పేరుతో ఆటల పోటీలు, టూకే రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు విజయవాడ మున్సిపల్ కమిషనర్. Basically to promote health, fitness, etc. activities in Vijayawada city. I must congratulate Deep and Municipal Corporation of Vijayawada to have taken this initiative. Yeah? And I'm sure this concept will catch up and more people will from Vijayawada will participate. I see a lot of enthusiasm among the children and the students. పర్టికులర్లీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నెల కండక్ట్ చేయాలి, ప్రజల మధ్యలో ఈ ఆరోగ్యపరమైన జీవితం గురించి తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నెల మొదటి ఆదివారం ఆనందమైన ఆదివారం అనే ఒక కాన్సెప్ట్తో, హ్యాపీ సండేస్ అనే కాన్సెప్ట్తో ఇలాంటి మెయిన్ రోడ్స్ని ఒక స్ట్రీట్స్గా కన్వర్ట్ చేసుకొని అక్కడ ఉన్న ప్రజలందరం కూడా వాళ్ళకి ఇష్టమైన ఆటలతో పాటలతో ఒక 3 గంటలు 4 గంటలు వాళ్ళు స్పెండ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇది చేస్తున్నాము.